బందిపోట్లు పెట్టినటువంటి పార్టీ అన్నట్టు కూడా ఒకసారి చెప్పుకొచ్చారు మీరు. సో అసలు ఏంది అసలు ఈ చరిత్ర? ఇప్పుడు ఎంఐఎం అనేది బహదూర్ యార్ జంగ్ అంటే కొంత మూర్ఖులు నవాబ్ బహదూర్ యార్ జంగ్ అంటే వాడు నవాబు కాదు, ఏం కాదు, వాడు ఒక బండిపోతు దొంగవాడు. అక్కడ దొంగతనం చేసి ఇక్కడ వచ్చిండు. వాని చరిత్ర ఎట్లా అంటే అహ్మద్ షా అబ్దాలి అని ఒక బందిపోటు వాడు. అప్పుడు మరాఠాలతో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అహ్మద్ షా అబ్దాలి. అహ్మద్ షా అబ్దాలి ఎంబడి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క బహదూర్ యార్ జంగ్ యొక్క ఫోర్ ఫాదర్స్, వాని పూర్వీకులు. ఆ తర్వాత బర్సానా అని చెప్పేసి ఒక డిస్టిక్లో, జైపూర్ రాష్ట్రంలో వీళ్ళు అక్కడ ఉండిపోయారు, అక్కడ స్థిరపడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు దొంగ దోచుకున్న డబ్బుతోటి ఏం చేస్తాడండి? విలాసాలు చేస్తాడు. ఈ యొక్క బందిపోటు దొంగలు ఆ దోచుకున్న డబ్బుతోటి హైదరాబాద్కు వచ్చి విలాసాలు చేస్తుండే. కొంతమంది మూర్ఖులు అవి చూసి విలాసాలు చూసి వాడి విలాసాలు దోచుకున్న డబ్బుతోటి ఇక్కడ చేస్తుండే విలాసాలు చూసి వానికి నవాబ్ అని కితాబ్ ఇచ్చారు. వాడు నవాబు కాదు, ఏం కాదు, వాడు పచ్చి దొంగవాడు. ఆ యొక్క దొంగను తీసుకొచ్చి ఇక్కడ నవాబు చేసిండ్రు. ఆ తర్వాత ఈ దొంగలకు పుట్టినటువంటి వ్యక్తే ఈ యొక్క బహదూర్ యార్ జంగ్. ఈ బహదూర్ యార్ జంగ్ కొంచెం ఇస్లామిక్ మనోబుద్ధితోటి ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఇస్లాం భావాలతోటి పెరిగినటువంటి వ్యక్తి. చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ నాయనమ్మ కనుసందలో పెరిగి ఆ యొక్క ప్రాఫెట్ మహమ్మద్ గురించి, ఇస్లాం గురించి, ఖురాన్ గురించి అధ్యయనం చేసి పలు మదర్సాల్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆయన ఒక కరుడుగట్టిన ఇస్లామిస్ట్గా మారాడు. ఆ తర్వాత ఈయన యొక్క ప్రసంగాల వల్ల నిజాం దృష్టికి వచ్చాడు. నిజాం దృష్టిలో పడడం వల్ల నిజాం యొక్క సేనాపతిగా బహదూర్ యార్ జంగ్ని నియమించడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే ఈ యొక్క భారతదేశం అంతా కూడా స్వాతంత్ర పోరాటాలు జరగడము, భారతదేశానికి స్వాతంత్రం రావడము, పాకిస్తాన్ విడిపోతా అని చెప్పేసి ఈ ముస్లిం లీగ్ పార్టీ ఈ జిన్నా చేయడము, ఈ యొక్క బహదూర్ యార్ జంగ్ వెళ్ళి ఆ జిన్నాని కలవడం, జిన్నాను కలిసిన ఆ యొక్క సమయంలో ఈ హైదరాబాద్ నా రాజ్యాన్ని, స్టేట్ని ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చే యొక్క ప్రయత్నం ఈ యొక్క బహదూర్ యార్ జంగ్ నిజాం యొక్క సహాయంతో కొనసాగించిండు. అదే యొక్క ప్రయత్నంగా ఈ యొక్క హిందువులను దాదాపు 50,000 మంది హిందువులను ముస్లింలుగా మత మార్పిడి చేసిన యొక్క చరిత్ర ఈ యొక్క బహదూర్ యార్ జంగ్ది. ఆ బహదూర్ యార్ జంగ్ స్థాపించినటువంటి పార్టీ మజ్లిస్ ఎతియాదుల్ ముస్లిమీన్, ఎంఐఎం. ఈ ఎంఐఎం పార్టీ ఆ తర్వాత సడన్గా ఒకరోజు ఈ యొక్క బహదూర్ యార్ జంగ్ ఒక చెంచా అనుచరుడు, మోకరిల్లేవాడు అనుకోవచ్చు, వాడు కాసిం రజ్వీ. వాడు ఇంతకంటే కరడు కట్టిన మూర్ఖుడు, ఇస్లామిస్ట్. హిందువులంటే వాడికి ఒక జంతువులాగా చూసే ఒక చరిత్ర వాడిది. వాడు ఈ యొక్క బహదూర్ యార్ జంగ్ చనిపోగానే ఈ యొక్క ఎంఐఎం బహదూర్ యార్ జంగ్ స్థాపించినటువంటి ఎంఐఎంకి ఈ యొక్క కాసిం రజ్వీ అధ్యక్షుడిగా మారాడు. వాడి యొక్క ఎక్స్ట్రీమిస్టు, వాడి యొక్క ఉగ్రవాది, తీవ్రవాది. కాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఈ యొక్క వరంగల్, ఈ యొక్క ప్రాంతాల్లో, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలలో మన యొక్క హిందూ మహిళలను ఛాతి రొమ్ములను కోసి నిర్వస్త్రులు చేసి బతుకమ్మ ఆడిచ్చినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటం తెలిసినటువంటి ప్రతి చరిత్రకారుడికి తెలిసి ఈరోజు. అలాంటి పార్టీ ఈ యొక్క ఎంఐఎం పార్టీ. ఈ యొక్క ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క హిందూ దీన్ని గుర్తుపెట్టుకునేటువంటి అవసరం ఉంది. ఎంఐఎం చూసినప్పుడల్లా, ఎంఐఎం అనే పదం విన్నప్పుడల్లా ఆ రోజు ఛాతులను కోసి నిర్వస్త్రులను చేసి ఆ బతుకమ్మలు ఆడిచ్చినటువంటి ఆ యొక్క అక్కలని, మన చెల్లెలని గుర్తించుకునే అవసరం ఈరోజు ఎంతో ఉంది. ప్రతి ఒక్క యువకి, ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క హిందువుకు భుజస్కంధాలపైన ఆ యొక్క బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత కాసిం రజ్వీ 1949లో కాసిం రజ్వీని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 1949 నుంచి 1949 నుంచి 1958 వరకు 9 సంవత్సరాలు కాసిం రజ్వీని జైల్లో ఉంచారు. కాసిం రజ్వీని అరెస్ట్ చేయగానే ఎంఐఎం పైన బ్యాన్ విధించడం జరిగింది.
అది నిషేధింపబడడం జరిగింది. ఈరోజు ఏ విధంగా అయితే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలపైన ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ విధించారో ఎంఐఎం పైన కూడా ఇదే విధంగా బ్యాన్ విధించడం జరిగింది. ఈ బ్యాన్ విధించిన తర్వాత ఈ యొక్క కాసిం రజ్వీ ఉగ్రవాది యొక్క అనుచరుడు, అంటే భూమి కొరకు కావచ్చు, కొంచెం డబ్బుల గురించి కావచ్చు, వాడికి మోకరిల్లే మత చాదస్తం వల్ల కావచ్చు, తులసిరామ్ అనే ఒక వ్యక్తి మహారాష్ట్రలో ఔసా గ్రామంలో నివసించే తులసిరామ్ అనే వ్యక్తి యొక్క కొడుకు, వాడి పేరు ఏముండో తెలియదు కానీ తులసిరామ్ కొడుకు మతం మార్చుకొని వాహిదుద్దీన్గా మారాడు. అప్పుడు మస్కత్ నుంచి ఒకడు వచ్చి మస్కత్ అని పెట్టుకుంటే వీడు ఔసా గ్రామం నుంచి వచ్చి ఓవైసీ అని పెట్టుకుండు. అది ఒక కబీలా కాదు, కులం కాదు, అదొక బిరుదు కాదు, పేరు కాదు. వాడు తోచిందాడు పెట్టుకుని అది వానిష్టం. వాహిదుద్దీన్ ఓవైసీగా మారి వాడు కాసిం రజ్వీ స్పెషల్ రిక్వెస్ట్ చేసి భారత ప్రభుత్వానికి, నేను అప్పుడు ఈ భారతదేశం ఇండియా పాకిస్తాన్ విడిపోవడం మధ్యలో ఒక ఒప్పందం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీసు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళాలంటే శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ఇక్కడ రావంటే శాశ్వతంగా రావచ్చు అని చెప్పేసి ఆ యొక్క ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క కాసిం రజ్వీని విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క అగ్రిమెంట్ పైన కంప్లీట్లీ నువ్వు పర్మనెంట్గా పాకిస్తాన్కి వెళ్ళిపోతామని. తర్వాత నా పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ కుక్కసాగు చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకపోవడం జరిగింది. అది ఒక వేరే చరిత్ర, అది మనకు సంబంధం లేని విషయము. ఆ తర్వాత వాహిదుద్దీన్ ఓవైసీ మార్చ్ 1958లో మళ్ళీ నిషేధించినటువంటి ఎంఐఎంని ఏఐ జోడించి, ఆల్ ఇండియా మజ్లిస్ ఎతిహాదుల్ ముస్లిమీన్ అని చెప్పేసి ఏఐ జోడించి ఈ యొక్క నిషేధింపబడ్డటువంటి ఈ యొక్క సంస్థని, సంఘాన్ని, ఈ యొక్క పార్టీని మళ్ళీ రీఆర్గనైజ్ చేశాడు. అదే ఉగ్రవాద మనోబుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ యొక్క ప్రోద్బలంతో, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క విషబీజాలు మళ్ళీ ఏఐఎం రూపంలో మళ్ళీ నాటడం జరిగింది. ఆ తర్వాత వాడు దారుసలాంకు రావడము, మళ్ళీ ఎంఐఎం పార్టీ స్థాపించడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసంధాల్లో ఎంఐఎం పెరగడం, మత కలహాలు సృష్టించడం, హైదరాబాద్లో హిందువుల ముస్లిం మధ్యలో మత కలహాలు సృష్టించి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాన్ని, రాజకీయ లబ్ధిని పొందడానికి అమాయకమైనటువంటి తెలుగు ప్రజలని పొట్టన పెట్టుకొని వారి యొక్క రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి పార్టీ ఏఐఎంఐ. ఈరోజు ఏఐఎంఐఎం, ఆ రోజు ఎంఐఎం, రెండిట్లో ఏ విధమైనటువంటి ఫరక్ లేదు. అప్పుడు ఉగ్రవాదుల ద్వారా స్థాపించినటువంటి పార్టీ ఎంఐఎం, ఇప్పుడు ఉగ్రవాద మనోబుద్ధితోటి స్థాపించినటువంటి ఒక పార్టీ. నేను కోర్టులో కేసు వేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షుడు असदुद्दीन ओवैसी ఏమన్నాడంటే माजी में जो क्या हुआ हमको उससे कोई वास्ता नहीं, जो पुराने एमआईएम से हमको कोई वास्ता नहीं, हम आज़ादी के बाद का हम एमआईएम एआईएमआईएम हमारा है, आज़ादी का बाद का हम कंसर्ट रखते हैं, हम आज़ादी के बाद का एमआईएम है, पुराना एमआईएम से कौन लेन देन नहीं, पुराना एमआईएम से तुम्हारे को कोई लेना देना नहीं है ना। बहादुर यार जंग कौन है? एमआईएम का फाउंडर। बहादुर यार जंग का बेटा कौन है? नसीर खान। नसीर खान का बेटा कौन है? मौज़म खान। अब 4 बार एमएलए तुम्हारा बहादुरपुरा, प्रेसिडेंट बहादुरपुरा एमएलए कौन है? मौज़म खान। हाँ, तो बहादुर यार एमआईएम का फाउंडर के बेटा है ना, फिर तुम्हारा कैसा नहीं होता। బహాదూర్ యార్ జంగ్ మనమడే వాని పార్టీలో ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అంటే ఉగ్రవాదులు, ఎక్స్ట్రీమిస్టులు, తీవ్రవాదులు మీ పార్టీలో ఉన్నట్టే కదా, ఆ ఎంఐఎం ఈ ఎంఐఎం ఒకటే కదా. ఈ విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా గుర్తించాలా. ఈ యొక్క ముసుగులో, రాజకీయ పార్టీ ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు మనం అందరం తెలుసుకోవాలా. ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క కఠోరమైనటువంటి ఈ యొక్క నిజాన్ని, ఈ యొక్క నిజం కేసీఆర్కి తెలియదా? తెలుసు. ఆయన వేల వందల పుస్తకాలు చదివిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి, సాహిత్యకారుడు. ఆయన చదివినటువంటి పుస్తకాలు ఎవడు చదవలేదు, ఆయన చెప్పిన విషయమే. అలాంటి చరిత్ర పైన పట్టున్నటువంటి వ్యక్తి ఈ చరిత్ర ఆయనకు తెలియదా? తెలిసినా కూడా కొంతమంది
ఓట్ల గురించి ఒక్క వర్గం, ఒక ముస్లిం వర్గం ఓట్ల గురించి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ఎంఐఎం పార్టీ కొనసాగిస్తున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్ట కట్టకుండా వాళ్ళ అరాచకాలకు ఇంకా ప్రోత్సాహం కల్పిస్తూ ఈ యొక్క హిందువులను ఊచకోత కోయాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని, నిరంకుశ ప్రభుత్వాన్ని మళ్ళీ తేవాలని చెప్పేసి ఆ రోజు కాసిం రజ్వీ రూపంలో మళ్ళీ ఈరోజు కేసీఆర్ మనకు ఒక కాసిం రజ్వీ లాగా కనిపిస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ చెప్తున్నా.